सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय అందరికీ ఆహ్వానం. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం, మౌలాలి హౌసింగ్ బోర్డ్, కృష్ణానగర్ రోడ్ నెంబర్ 5. 17వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 14/3/26 శనివారం నుండి 17/3/26 మంగళవారం వరకు ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. భాగంలో ముఖ్యంగా మొదటి రోజు 14/3/2026 శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు మంగళ వాయిద్యము, విష్ణు సహస్రనామ పారాయణము, పుణ్యాహవచనము, అంకురార్పణ, ఆరగింపు సేవలతో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు శేషవాహన సేవ. ఆదివారం 15/3/2026 ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యం, సుప్రభాత సేవ, ప్రాతఃారాధన, సేవాకాలం, బాలభోగం, తీర్థ ప్రసాదాల వితరణతో ఆ రోజు మొదలవుతున్నాయి. అలాగే ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశము, శాంతి పఠము, వేద ప్రబంధ పారాయణము ప్రారంభంతో మహాకుంభ స్థాపనము, గరుడాది వాహనము. ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాదం, సంతానం ప్రాప్తికి, వివాహం కాని వారికి నాగదోష పరిహారార్థం గరుడ ప్రసాదం ఇవ్వబడును. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం. సాయంత్రం 4:30కి విష్ణు సహస్ర పారాయణం, బేరీ పూజ, దేవతాహ్వానం, హోమం, పూర్ణాహుతి, బలిహరణం. సాయంత్రం 6 గంటలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. రాత్రి 8 గంటలకు అన్నప్రసాద వితరణ. 16/3/2026 సోమవారం ఉదయం 6:30కి మంగళ వాయిద్యం, సుప్రభాత సేవ, బాలభోగం, తీర్థ ప్రసాదాల గోష్ఠి జరుగును. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, శాంతి పఠం, వేద ప్రబంధ పారాయణం, నిత్య హోమం, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, బలిహరణం. సాయంత్రం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, హోమం, పూర్ణాహుతి, బలిహరణం. సాయంత్రం 6 గంటలకు గరుడు వాహన సేవ, తీర్థ ప్రసాదాల గోష్ఠి. రాత్రి 8:30కి అన్నప్రసాద వితరణ కార్యక్రమం. 17/3/2026 మంగళవారం ఉదయం 6:30 గంటలకు మంగళ వాయిద్యం, సుప్రభాత సేవ, వ్రత ఆరాధన, సేవాకాలం, బాలభోగ్యం, తీర్థ ప్రసాదాల గోష్ఠి. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, శాంతి పఠం, వేద ప్రబంధనం, పారాయణం, నిత్య హోమం. ఉదయం 10:30 గంటలకు సుదర్శన హోమం, మహాపూర్ణాభిషేకం, 51 కలశాలతో అభిషేకం, చక్ర స్నానం. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన ప్రసాద వితరణ. సాయంత్రం 5:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాంత సేవ, కుంభ ప్రోక్షణ, ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాల గోష్ఠి, అన్నప్రసాద వితరణతో ఈ యొక్క కార్యక్రమం ముగియును. మరిన్ని వివరముల కోసం ఆలయ పూజారిని సంప్రదించగలరు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.